దేవుడు నన్ను నడిపించిన పాఠ్య భాగము 99వ కీర్తన మొదటి వచనం. 99వ కీర్తన మొదటి వచనం ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకున్న పాఠ్య భాగంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడైనాడు, భూమి కదులును. ఇక్కడ ఈ కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరచాలి, ఆయన ఎటువంటి వాడో, ఆయన స్వభావం ఏంటో ప్రజలకు తెలుసుకోవాలి అనే కీర్తనలోని ఎక్స్పోజిటరీ చేసింది. అంటే ఆయన వ్యక్తము ప్రభు కొరకు, దేవుని కొరకు ఆయన వ్యక్తపరిచింది ఏంటంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన ఉన్నతమైనటువంటి లక్షణాలు ఈ కీర్తనలో మనము చూస్తాం. మొదటిది అంటే విభజనలో మొదటిది దేవుని యొక్క రాజ్యమును గురించి జ్ఞాపకం చేయబడింది. రెండవది దేవుని యొక్క శక్తిని గురించి జ్ఞాపకం చేయబడింది. మూడవది దేవునికి ప్రార్థన చేయవాటి గురించి జ్ఞాపకం చేయబడింది. క్షమించే దేవుడని దేవుని గురించిన విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి. ఆయన పరిశుద్ధుడు అని ఘనపరచబడినటువంటి విషయాలు మనం ఈ కీర్తనలో చూస్తాం. ఈ విభజనలో మొదటిది దేవుడు రాజుగా, దేవుని రాజుగా చూపించడము. రెండోది దేవుని యొక్క శక్తిని కనపరచడము, దేవుని సన్నిధిలో ప్రార్థించే గుంపును గురించి జ్ఞాపకం చేయడము, అలాగే క్షమించే దేవుని గురించి పరిచయం చేయడము, ఆయన పరిశుద్ధమైనటువంటి నామాన్ని గురించి ప్రకటన చేయడం. ఇది ఈ కీర్తనలోని అతి మధురమైనటువంటి విషయాలు. ఈ కీర్తన అంటే ఈ కీర్తన యొక్క శీర్షిక లేకపోతే ఈ కీర్తన యొక్క పదజాలాన్ని మనం చూస్తే దీన్ని ఖచ్చితంగా దావీదు భక్తుడు రచించాడనే విషయాన్ని మనము చెప్పొచ్చు. అయితే ఈ కీర్తనలోని మొదటి వచనంలోని మనం చూస్తుంది ఏంటంటే ఆయన జనులు ఆయన ఏలుబడిని గురించి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, ఆయన ఏలుబడిని గురించి జ్ఞాపకం చేస్తున్న విషయం. కొంతమంది పండితులు ఈ కీర్తన విషయమై ఏం జ్ఞాపకం చేశారంటే, ఇది అంటే స్పర్జన్ అనే దైవజనుడు, ఇంటర్నేషనల్ స్పీకర్, ఆయన పేరు ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ అంటారు. ఆయన ఏమన్నాడు అంటే కీర్తన గురించి రాస్తూ, ఈ కీర్తనలోని ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు పరిపాలిస్తున్నప్పుడు జనులు కదిలించబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. జనులు కదిలించబడాలి ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన కెరూబుల మధ్యలో ఎలాగైతే ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి కరుణాపీఠం మీద కెరూబుల మీద ఆసీనుడై ఉండి మేఘముల నుండి తన ప్రజలతో, తన సేవకులతో మాట్లాడినటువంటి అనుభవాలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అందుకనే యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, ఆయన పరిశుద్ధుడు 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 అని దేవదూతలు స్తుతి ఆగము చేయడం మనము చూస్తాం. అందుకే యెషయా ప్రవక్త యొక్క దర్శనమును గురించినటువంటి విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి. అంటే ఆయన ఈ భూమి మీద ప్రత్యక్ష గుడారంలో తను ఏమైనాడో, తను ఎంత శక్తివంతుడో, తను ఎవరి ప్రార్థన ఆలకిస్తాడో, తను క్షమించే దేవుడని, పరిశుద్ధమైన దేవుడని తాను ప్రకటించుకున్నటువంటి అతి పరిశుద్ధమైనటువంటి గొప్ప కీర్తనగా ఈ కీర్తన మనం చూడవచ్చు. ఈ కీర్తనలోని ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఏలుబడిని గురించి జ్ఞాపకం చేసే కీర్తన. ఆయన ఏలుబడిని గురించి, యెహోవా ఏలుబడి చేస్తే ఎలాగుంటది, ఆయన ఏలుబడిలో ప్రజలు నెమ్మది పొందాలి, ప్రజలు ఆశీర్వాదం పొందాలి, ఆయన ఏలుబడిలో ప్రజల యొక్క ఉనికిలో ఆధ్యాత్మికమైనటువంటి దీవెన ప్రజలు పొందుకోవాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ పాఠ్య భాగంలో దేవుడు ఏలుబడి చేయడానికి, అంటే పాత నిబంధనలో 2 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తా. అంటే ఆయన ఏలుబడి విషయం మనం ఒకసారి చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో నరులను దేవుడు చేసినందుకు సంతాపము నొందెను అనే మాట ఉంది. సంతాపము నొందెను ఎందుకు? హృదయంలో నొచ్చుకొని ఇంత దుర్మార్గులా వీరు ఇంత చెడ్డవానా అని దేవుడు మనసులో చాలా పశ్చాత్తాపడి లేక చాలా నొచ్చుకున్నాడంట. వీరిని చేసినందుకు ఇంతే,
వాస్తవమే, మానవుని హృదయంలో అనేకమైనటువంటి దుష్ట సంబంధమైన సాంగత్యాలు ఉంటాయి, దుష్ట సంబంధమైన విషయాలు ఉంటాయి. అందుకనే నేను చేసినందుకు నా మనసులో నేను బాధపడుతున్నానే వ్యక్తపరిచినటువంటి అతి గొప్ప దేవుని యొక్క కృపను లేకపోతే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ విషయాన్ని మీరు ఒకసారి చూస్తే, రెండవసారి దేవుడు ఇదే ఆలోచన చేస్తాడు. రెండవ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు, సమూయేలు అయ్యా వీళ్ళు రాజు కావాలంటున్నారు ఆయన. 8వ అధ్యాయము 7-8 వచనాల్లో సమూయేలు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఈ సందర్భాన్ని ఒకసారి చెప్తాను, వినండి. వినపడుతుందా? చివరి దాకా వినపడుతుందా? ఓకే. 8వ అధ్యాయంలో సమూయేలు ఆయన ఏమని అడిగాడంటే, ప్రభువా వీళ్ళు నిన్ను నేను రాజు కావాలనుకుంటున్నారు ఆయన ఏడుస్తున్నాడు రాత్రి అంతా. దేవుడు అన్నాడు, సమూయేలు నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? వారు నిన్ను కాదు విసర్జించింది. వారు చూడండి, అక్కడ మీరు చూస్తే దేవుని మనసులో ఉన్న విషయాన్ని సమూయేలు అక్కడ ఎత్తి రాస్తాడు. ఆ 7వ వచనం నుంచి మనం చూస్తే, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన వాటన్నిటి ప్రకారం జరిగింపుము, వారిని విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. తమ్మును ఏలకుండా, చూడండి ఎంత అంటే దేవుని మనసులోనికి ఇక్కడ సమూయేలు భక్తుని దగ్గర దేవుడు పంచుకుంటున్నాడు. తమ్మును ఏలకుండా నన్ను విసర్జించి ఉన్నారు, వారు నిన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి. చూడండి, నేను ఐగుప్తులో నుండి అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన పరిపాలన జరిగించాలి, కానీ అంతరంగం నుండి చెడుతానని చూసి ఆయన దేవుడు ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా మంది అనుకోవచ్చు, నేను చేసే పని ఎవరు కనపడట్లేదు, నేను చేసే పని ఎవరు చూడట్లేదు, దేవునికి కూడా కనపడకుండా నేను చేస్తున్న పని నేను మరుగుగా లేతే ఒక సాటున నేను పని చేస్తున్నా అనుకోవచ్చు. కానీ గుర్తు పెట్టుకో, నువ్వేది చేసినా దేవుని కనుదృష్టికి మరుగైనది ఏది? నువ్వేది చేసినా దేవుని కనుదృష్టికి మరుగైనది ఏమీ లే. అందుకని దేవుడు తన ప్రజల మనసులో ఉన్న విషయాలను ఎత్తి చూపిస్తూ తన మనసు నొచ్చుకున్నటువంటి సందర్భాన్ని గురించి జ్ఞాపకం చేసిన విషయం. మనసు నొచ్చుకున్నారంట, దేవుడు మనసు నొచ్చుకున్నాడంట 2 సందర్భాల్లో. ఒకటి నోవాహు కాలంలో దేవుడు నొచ్చుకున్నాడు, రెండోది సమూయేలు కాలంలో దేవుడు నొచ్చుకున్నాడు. ఇంత నొచ్చుకున్న ప్రజల మధ్యలో ఆయన ఎందుకు ఉంటాడండి? అందుకనే ఆయన ఏలుబడిని గురించి ఈ కీర్తన రాయబడింది. మీతోటి నేను పంచుకోవాలన్న విషయం ఏంటంటే, దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి విషయం ఏంటంటే, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నువ్వు మాతో ఉండు, ప్రభువా నా కష్టంలో నువ్వు నాకు తోడుగుండు, ప్రభువా నా బాధలను చూడట్లేదయ్యా, నా వేదన చూడట్లేదయ్యా, నా పరిస్థితి చూడట్లేదయ్యా, నా ఆర్థిక సమస్యలు చూడట్లేదయ్యా. వస్తున్నాడు కానీ బయట ఉన్నాడు, నీ లోపలికి రాలే. నీకు నువ్వే ఎదుగుతున్నావు, నీకు నువ్వే పోరాటం చేస్తున్నావు, నీకు నీవే ఏదో చేద్దాము, ఏదో అయిపోతుంది, ఏదో సాధిద్దామని పరిగెత్తుతున్నావు, నీ వల్ల కాట్లే. కారణం ఏంటంటే నీ హృదయ అంతరంగములో దేవునికి చోటు లేదు. దేవునికి చోటు లేనందుకు దేవుడు తొంగి చూచి అనుకున్నాడు, అబ్బాయి ఇది నాకు పనికిరాదు, ఈ హృదయం నాకు పనికిరాదని దేవుడు ఆ హృదయం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడో అనుకుంటున్నావేమో దేవుడు నాతో ఉన్నాడని. లేడు. ఈరోజు సంఘము కొరకు కానీ సమాజం కొరకు కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, నీ హృదయ అంతరంగమును తొంగి చూచిన తర్వాత ఆయనకి ఇష్టమైనది ఏది కనపడలే. ఎక్కడ నొచ్చుకున్నాడు దేవుడు. మొదటిసారి నొచ్చుకుంది ఎక్కడంటే నోవాహు కాలంలో నొచ్చుకున్నాడు. అందుకని యేసు అన్నాడు, నోవాహు దినములు ఎలా ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభువు వారి దినములు కూడా అలాగే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను ఏలుబడి చేయడానికి ఏమి అంగీకారాన్ని దేవుడు చూస్తాడు, ఏ అంగీకార సంబంధమైనటువంటి విషయాలు దేవుడు చూస్తాడు అంటే, ఒక దైవజనుడు అంటాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, ఎవడైతే ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రకటన గ్రంథంలో రాస్తూ ఆయన సంఘముల గురించినటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ అక్కడ ఒక మాట అన్నాడు. అందరికీ తెలిసిన విషయమే, మీకు నేను కొత్తగా చెప్పే విషయం ఏం లేదు. ఆ మాటను ఒకసారి మనం చదువుతామండి. ఒకసారి 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో
ఆ. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి ఆ. తప్పుచున్నాను. ఆ. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల ఆ. నేను అతని యొద్దకు వచ్చి ఆ. అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. చాలు. ఎవడైనా ఇదిగో నేను తలుపు వద్ద నిల్చొని నేను తట్టుచున్నాను అంటాడు. ఇది ఒక దైవజనుడు అంటాడు, దేవుడు అంట హృదయం బయట నిలబడి భిక్షాటన చేస్తున్నాడంట. తలుపు తెరువు నాయన, నీ హృదయంలో నేను వస్తున్నాను. ఈరోజు చాలా దేవాలయాల్లో కూడా దేవుడు లేడు, చాలా ఆరాధనలో కూడా దేవుడు ఉండట్లే. కారణం ఏంటంటే నీ హృదయ అంతరంగ స్థితిని చూసి పారిపోతున్నాడు దేవుడు. నువ్వు పారిపోయేటట్టు చేస్తున్నావు ఆయన్ని, నీవు నేను పారిపోయేటట్టు చేస్తున్నాం. ఇక్కడేమో వణుకుతాం, ఇక్కడేమో భయపడతాం, బయటికి పోయి ప్రవర్తన మనకి ఇష్టానుసారంగా మనము చేస్తున్నాం. ఇలాంటప్పుడు దేవుని పరిపాలన ఎలాంటి జరుగుతుంది? నీవే చల్లాలి, నీ మాటే నెగ్గాలి, నీవే గొప్పగా అనిపించాలి, నీవు తప్ప దేవునికి మహిమ అక్కడ రాకూడదు. ఎక్కడ ఉందండి దేవునికి మహిమ? ఆయన ఏలుబడి విషయమై జ్ఞాపకం చేసేటప్పుడు హృదయాన్ని ఆయన తట్టినప్పుడు, ఆయన తట్టినప్పుడు హృదయంలోకి వస్తే ఆయనకి ఇష్టమైనది లేకపోతే ఎందుకుంటాడు? ఆయన ఏలుబడి అంటే ప్రభువా నువ్వు ఏలు ప్రభువా అంటే సరిపోద్దా? నువ్వు నన్ను ఏలు ప్రభువా, నువ్వు నన్ను పరిపాలించు ప్రభువా అంటే సరిపోతుందా? ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన నిన్ను ఏలుబడి చేయాలి అంటే నీ అంగీకారం లేకుండా నేను ఏలుబడి చేయడము కుదరదు. గుర్తుపెట్టుకో, నీ అంగీకారం లేకుండా, నీ యాక్సెప్టేషన్ లేకుండా, నీవు అంగీకరించకుండా నీ హృదయంలోకి వచ్చి ఏలుబడి చేయడం కుదరదు. నీ అంగీకారం ఏంటంటే ఒక వ్యక్తి ఈ భూమి మీద పాత నిబంధన ప్రకారము ఒక వ్యక్తి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద ఆ యొక్క వధించబడిన గొర్రె పిల్ల కానీ ఏదైనా దేవునికి అర్పించబడిన దాన్ని పూర్తిగా దహించబడి అది కాల్చబడి బూడిద చేయబడితే అంగీకరించబడుతుంది. లేవియకాండం మీరు చూసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని బలులు ఉన్నాయంటే దహన బలి విషయంలో యెహోవాకి ఇంపైన సువాసన కలిగిన ఆగ్రహం దేవుడు ఆస్వాదించాను, అంగీకరించాను అనే మాట ఉంది. అంటే నీ కోరికలు చచ్చిపోవాలి, నీవు లోకముతో ఉన్న విషయాలు చచ్చిపోవాలి, నీవు దేవునితో నడుస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో మాత్రమే నువ్వు తెలుసుకోవాలి. ప్రభా నా ఇష్టం చేయి ప్రభా అని నువ్వేదో కాగితం మీద అన్ని రాసుకొని వచ్చావు, లేక అన్ని చేసుకొని వచ్చి నువ్వు అది ఇష్టం చేయి ప్రభా అంటే కుదరదు. ఆయన ఉండడు నీతోటి, ఆయన కొనసాగడం, ఆయన ఇష్టపడ్డు, ఆయన కొనసాగడానికి ఇష్టపడే దేవుడు కాదు. ఆయన కంటే ఒక రూల్ ఉంది. ఆ రూల్ని నువ్వు ఆయన యొక్క ఆజ్ఞలను లేకపోతే ఆయనకి ఇష్టమైన దాన్ని నువ్వు అంగీకరించడానికి ఇష్టపడితే దానికి ఆయన నీతో కలిసి ప్రయాణం చేస్తాడు. గుర్తుపెట్టుకో. చాలా మంది అనుకుంటారు ప్రభా నేను చేయాల్సినంత చేస్తా, నేను బయట చేయాల్సినంత చేస్తా, నేను చేసినంత చేసి నీ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతానయ్యా, నీ దగ్గరికి వచ్చి నా అలవాట్లన్నీ మార్చుకుంటానని చెప్తాను, మళ్ళీ వెళ్ళి అదే అలవాట్లు చేస్తానయ్యా, అదే విషయాలు కొనసాగిస్తాను. ఇది ఏలుబడి అంటారు, దేవుని ఏలుబడి అంటారు, నీ సొంత కోరికలు అంటారు. గుర్తుపెట్టుకో. దేవుని ఉద్దేశం, దేవుని ఆవేదన, దేవుని యొక్క వేదన ఏంటంటే దేవుని తన ప్రజలను ఏలుబడి చేయాలనుకుంటున్నాడు. నేను బానిసగా చూడడం కాదు ఆయన ఉద్దేశం. గుర్తుపెట్టుకో, నేను బానిసగా చూడడం కాదు ఆయన ఉద్దేశం. నిన్ను ఏదో స్లేవ్గా నీ మీద ఒక సంఖ్యలు వేసి నీ మీద కూర్చొని ఆయన పరిపాలన చేయడం అనే ఉద్దేశం కాదు. ఆయన ఏంటంటే నిన్ను శుద్ధి చేసి నీకు కూడా కొంత స్వతంత్రతనిచ్చి అయ్యా ఈ విషయంలో నువ్వు నన్ను అడుగుతావా అనేది చూస్తున్నాడు. ఈ విషయంలో నా మీద నువ్వు ఎంత ఆధారపడతావు అని చెప్తున్నాడు దేవుడు. ఆయన ఏలుబడి ఎటువంటిదంటే పరిశుద్ధమైనది. ఆయన ఏలుబడి ఎటువంటిదంటే ఆయన కోరుకున్నది నీ హృదయంలో ఉంటే ఆయన నీతో కలిసి ప్రయాణం చేయడానికి, ఆయన మీద ఆధారపడడానికి మనసుని దేవుడు ఇస్తాడా. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ప్రతిదానికి దేవుడు నేను అడగాలా, ప్రతిదానికి దేవుడితో నేనేమని చెప్పుకోవాలా, ప్రతిదానికి దేవుడి దగ్గరికి నేను ఎలా ఇదే ఏలుబడి అంటే. అక్కడ మీరు చూస్తే 2వ సమూయేలు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చూడండి ఒకసారి. 2వ సమూయేలు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదువుతారా? 2వ సమూయేలు 5వ అధ్యాయం మొదటి 2 వచనం చదవండి. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముకనంతటి వారము రక్త సంబంధులము
పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలులను నడిపించిన వాడవై ఉంటివి. ఆ. అయితే ఇప్పుడు ఆ. నీవు ఇశ్రాయేలులను బట్టి ఆ. నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండు అని ఆ. యెహోవా నిన్ను గురించిన సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. ఆ. మరియు ఇశ్రాయేలు వారు పెద్దలందరూ ఆ. హెబ్రోనులో రాజు వద్దకు రాగా ఆ. రాజైన దావీదు ఆ. హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఆ. ఇశ్రాయేలు వారి మీద రాజవుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. సార్ అక్కడ ఏముందంటే అక్కడ హెబ్రోన్లోకి వచ్చి యోధా గోత్రం వారు వచ్చి అంటే అడుగుతున్నారంట, నీకు రక్త సంబంధం లాంటి వారును నీకు ఎముక లాంటి వారును మమ్మల్ని ఏలుబడి చేయి అని అడుగుతున్నారట. ఎందుకంటే సౌలు రాజు చేత విసిగిపోయిన ప్రజలు. ఎందుకు ఈ మాట అంటానంటే, సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు ప్రజలు చూడలే, దేవుని మీద ఆధారపడే ప్రజలుగా లేరు, దేవుని యొద్దకు వచ్చిన ప్రజలుగా లేరు. కానీ దావీదు రాజు అయిన తర్వాత, విజయాలు చూసిన తర్వాత, అద్భుత కార్యాలను చూసిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రజలు అడుగుతున్నారు, అయ్యా నీ నాయకత్వం మాకు కావాలి. యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, ఇంతవరకు అయిపోయింది కానీ నేను మిమ్మల్ని పరిపాలించాలనుకుంటున్నా. ఎలాగ తెలుసా? నా మీద ఆధారపడితే మంచి సలహాలు నేను నీకు ఇస్తాను, నా మీద ఆధారపడితే మంచి గైడ్ లైన్స్ నీకు ఇస్తా, మంచి ఉద్దేశాలు నా మనసులో ఏముందో, నేను ఏమి చేయాలనుకున్నానో వాస్తవం ఇది. ప్రియమైన దేవుని బిడ్డారా, వాస్తవం ఇది. నేను ఏమైతే చేయాలనుకున్నానో అది నీ పట్ల చేసి నేను నా మహిమను కనపరుచుకుంటా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్య పరిపాలన ఎటువంటిదంటే, ఆయన ఏలుబడి ఎటువంటిదంటే, నీవు అంగీకరిస్తే నీ హృదయంలోకి వచ్చి కాల్చబడిన బలిపీఠం మీద ఉన్నటువంటి అర్పణ నీవు ఎప్పుడైతే అన్ని చంపుకొని ప్రభువు కొరకు బ్రతకడానికి ఇష్టపడతావో, ఆ ఏలుబడి ప్రారంభించబడిన తర్వాత నీకు సలహాలు ఇవ్వడానికి నీ లోపల అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. ఆయన నీ నాశనాన్ని కోరుకునేవాడు కాదు. నువ్వు పతనం అయిపోతుందో లేతే నువ్వు పాడైపోతుంది చూస్తూ చప్పట్లు కొట్టేవాడు కాదు. ఒకవేళ ఎవరైనా నీవు స్నేహితులుగా ఉండి నువ్వు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే పెద్ద స్పీడ్ మీద చేసి వారు ఎగతాళి చేసుకోవచ్చు, వారు నిన్ను గురించి హేళనగా మాట్లాడుకోవచ్చు. కానీ దేవుడు ఏ రోజు నిన్ను గురించి హేళనగా మాట్లాడేవాడు కాదు. ఆయన స్వభావం అది కాదు. ఆయన నిన్ను ఎప్పుడు అంటే, మాకు చాలా మంది బాధ చెప్తూ ఉంటారు. మాకు అంటే పాస్టర్స్ కౌన్సిలింగ్స్లో దీంట్లో సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ ఉంది. కౌన్సిలింగ్లో మేము నేర్చుకున్నది, లేకపోతే దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ఏదైనా మాతో పంచుకున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి పంచుకోవాలి. కానీ మనుషుల దగ్గర ప్రసంగాలు చెప్తే మనుషులు దేవుని దగ్గరికి రారు. గుర్తుపెట్టు. నీకేమైనా చెప్పారు, మనసులో ఉంచుకోమని చెప్పారనుకో, నువ్వు బహిరంగంగా చెప్పేవాళ్ళు ఇంకోసారి వాళ్ళు చెప్పరు. నీకోతే వద్దులే, ఈయనకి చెప్తే అందరం చెప్తాడు అని అనుకుంటారు. నువ్వు ఎప్పుడైతే దాచుకొని ప్రభు దగ్గర పంచుకుంటావో, నువ్వు దేవుని దగ్గర మధ్యవర్తిత్వం చేయడానికి యోగ్యురాలు. గుర్తుపెట్టుకో. నువ్వు ఇతరుల పొరపాటుని ఎత్తి చూపించి వారిని ఎగతాళి చేసి హేళన చేసి మాట్లాడుతున్నప్పుడు కూడా నిన్ను ఎక్కిరించుకోవట్లే, నిన్ను సృష్టించిన దేవుని ఎక్కిరిస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకు తెలుసా? నిన్ను సృష్టించినోడే పక్కనోడు కూడా సృష్టించాడు. పక్కనోడు సృష్టించిన దేవుణ్ణి నీవు వాడిని చూసి, ఇదిగో ఇది ఇట్లాంటోడు, ఇలాంటి బలహీనుడు, ఇలాంటి పనికిమాలినోడు అని మాట్లాడుతున్నప్పుడల్లా అక్కడ ఎవరిని ఎక్కిరిస్తున్నావు తెలుసా? నీ సృష్టికర్త అయిన దేవుని నువ్వు ఎక్కిరిస్తున్నావు. అప్పుడు నీతో కలిసి సలహాలు ఇవ్వడం కుదరదు, నీతో కలిసి నివాసం చేయడం కుదరదు, నీతో కలిసి మాట్లాడటం కుదరదు, నీకు తన స్వరం వినిపించడం కుదరదు. ఎందుకంటే నీ లోపల ఇతరుల పొరపాటు గడ్డమే తెలుసు, కానీ నీ పొరపాట్లు చూసి దేవుని దగ్గరికి రావడం నీకు ఎప్పుడు నేర్చుకుంటావు? నువ్వు దేవుడి కోరిక ఏంటంటే, నువ్వు దేవునితో సమాధాన పడేటప్పుడు, దేవుని దగ్గర నువ్వు వచ్చి దేవునితో సమాధాన పడేటప్పుడు, దైవ ప్రత్యక్షతను చూస్తున్నప్పుడు, దైవ ప్రత్యక్షతలోని సంపూర్ణతను అనుభవిస్తున్నప్పుడు, ఆయన ఏలుబడిలో సంపూర్ణంగా నీ హృదయ సంబంధమైన విషయాలన్నిటిలో ఆయనను అప్పగించుకోవాలని ఇష్టపడుతున్నాను. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. ఇక్కడ అంటే నేను జ్ఞాపకం చేస్తున్న విషయం, ఒక చిన్న మాట ఉంది. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారు ఒకసారి. 45వ అధ్యాయము మొదటి యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి 2 వచనాలు.
ఆ. ఆ. ఆ, మైక్తో నేను రాజుల నడికట్లను విప్పెదను, ఆ. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను ఆ. అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టుగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఆ. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఆ. ఇనుప గడియలను విడగొట్టేదను. ఆ. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు ఆ. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. ఎవరితో అంటున్నాడు దేవుడు? ఎవరితో అంటున్నాడు తెలుసా? ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఇది క్రీస్తు పూర్వము ఇజ్రాయెల్ ప్రజలు బబులోను చెరకు కొనిపోబడక మునుపు రచించినటువంటి అధ్యాయం ఇది. ఇజ్రాయెల్ ప్రజలు బబులోను చెరకు పోక ముందే రచించినటువంటి అధ్యాయం. అంటే యెషయా ప్రవక్త జరగక ముందే ప్రవచన పూర్వకంగా ఎత్తి రాశాడు. కోరేషుతో దేవుడు అంటున్నాడు, కోరేష్ అనే రాజంట బబులోనియను జయించి బబులోనియను యొక్క జయమును పొంది ఇజ్రాయిల్తో అంటాడంట, మీరు వెళ్ళండి, మీ రాజ్యానికి మీరు కట్టుకోండి, నేను మీకు అన్ని సరఫరా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను అతను చేయి పట్టుకున్నా, అల్లుడిని దేవుడు అంటాడు, అతని చేయి పట్టుకున్నా, అతని మనసు నాకు అంగీకారమైంది, అతన్ని నేను పరిపాలించడానికి ఇష్టపడుతున్నా. దేవుడు అంటున్నాడు, నీకు మరుగైన ధనం ఇస్తా పోనైనా. హల్లెలూయా. ఎస్, మరుగైన ధనము నేను ఇస్తా. దాచబడిందంతా నీ దగ్గర నేను విప్పుతా. నీ ఎదుట నిలబడగలిగిన వాడు నీవు శూరుడివి గుర్తుపెట్టుకొని కోరేస్తూనే ఉన్నాను. ఇది యేసుక్రీస్తు వారికి పోల్చబడినటువంటి విషయం. వాస్తవంగా ఆయన రాసించిన తాకీదు అనగా నెహెమ్యా ఎజ్రాలకు అది చరిత్రను చెప్తున్నా, ఒకసారి మీరు వినండి. హోరేష్ అనే రాజు నెహెమ్యా ఎజ్రాలకు రాసించిన తాకీదంట. ఆ తాకీదు చూసి ప్రజలంతా వణికిపోయారంట, రాజును వణికిపోయారంట. అయ్యా, మా దగ్గర బంగారం తీసుకెళ్తుంది అయ్యా, మా దగ్గర కొయ్య కట్టెలు ఉన్నాయ్యా, పెద్ద పెద్ద కట్టెలు దేవాలయం కొరకు తెచ్చుకోండి అయ్యా అని ప్రజలను స్వచ్ఛందంగా ఇచ్చారంట, పని వారిని స్వచ్ఛందంగా ఇచ్చారంట. ఎందుకంటే ఆయన రాసిచ్చిన తాకీదు ప్రజల హృదయాల్లో భయాన్ని కలిగించాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అన్నిటితో దేవుడు అంటాడు, నేను నీతో ఉంటా, నీతో నేను గడుపుతా, నీతో నేను సహవాసం చేస్తా, నీ దగ్గరికి వస్తా, నీ ఎదుట ఎవరు నిలబడకుండా చేస్తా అని ఒక అన్నిటితో అంటే నీతో ఎందుకు అనలేకపోతున్నాడు దేవుడు? ఒకసారి ప్రశ్నించుకోలేవా? నీతో ఎందుకు అలాంటి మూమెంట్ దేవునికి ఎందుకు రాట్లే? ఒకసారి ఆలోచన చేయవా? నిజమైన క్రైస్తవం అని చెప్పుకుంటున్నావు, నిజమైన క్రైస్తవ లక్షణాలు నాకుందని చెప్పుకుంటున్నావు, నువ్వు నిజమైన దేవుని బిడ్డవని చెప్పుకున్నావు, నీకు అన్ని కావాలి, కానీ దేవుడు మాత్రం నీకు వద్దు. దేవుని విషయంలో చాలా వేదనతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. రాకడ ఎప్పుడో తెలియదు. మొన్న కూడా ఒక యవనస్తుడు కనపడితే నేను చెప్పిన, అయ్యా బాప్టిజం ఇచ్చుకోండి, నీకు కాలం ఎంతో లేదు. ఇద్దరు యవనస్తుడిని హెచ్చరించిన, బాప్టిజం తీసుకోండి, ఇంకెంతో కాలం లేదు, మనం బ్రతికే కొంతకాలమే. ఎత్తబడితే ధన్యము, ఎత్తబడకపోతే దరిద్రులు ఈ భూమి మీద ఇంకెవడు గుర్తుపెట్టుకోండి. ఎత్తబడకపోతే అంతకంటే దరిద్రత ఈ భూమి మీద ఉండదు. నువ్వు ఆత్మహత్య చేసుకున్నామని కుదరదు, నువ్వు ఏదైనా దూకడానికి పోయినా కూడా కుదరదు. వదలను వాళ్ళు. సాతానుడి యొక్క రాజ్య పరిపాలన జరగబోతుంది. సాతానుడి యొక్క పరిపాలన ఎటువంటిదంటే మనుషుల మీద మనుషులు వస్తారు, నువ్వు నెమ్మది ఉండడం కుదరదు. అన్ని విషయాల్లో వాడు దుష్టుడుగానే చేస్తాడు. దుష్టత్తులతో కూడిన విషయాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తు పెట్టుకోండి, ఆయన పరిపాలన, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు నేను ఆయనకు లొంగి ఆయన బిడ్డలుగా ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా కోరేష్తో దేవుడు ఐక్యమై మమేకమై దేవుడు అంటాడు, కోరేష్తో నేను నీతో ఉంటానా వెంకలా, నేను నీతో ఉంటానయ్యా, నేను నీతో గడుపుతానయ్యా, నీకు అవసరమైన ప్రతిదీ ఇస్తానయ్యా అని దేవుడు అంటుంటే నీకు ఈరోజు మనతో ఎందుకు ఆ మాట అనలేకపోతున్నాడు దేవుడు? ఒకసారి ప్రశ్నించలేవా? ధనాన్ని నీకు ఇస్తా, దాచబడిన ధనాన్ని ఇస్తానంటున్నాడు, దాచబడిన ప్రతిదీ ఇస్తానంటున్నాడు. కానీ నీ హృదయంలో ఎందుకు చోటు ఇస్తే నిన్ను కూడా కోరేసి వాడుతున్నట్టు నీ కుటుంబ పరంగా, నీ కాలేజీ పరంగా, నీ స్టడీస్ పరంగా, నీ ఉద్యోగ పరంగా, నీ భవిష్యత్తు పరంగా ఖచ్చితంగా కట్టి అద్భుత కార్యాలు చేయగలిగిన అద్భుతమైన దేవుని మనము కలిగి ఉన్నాం. ఆ విషయాలు నువ్వు గ్రహిస్తే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి సంపూర్ణంగా ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడు.
రెండోది నేను జ్ఞాపకం చేస్తున్నా, ఆయన అంటున్న మాట ఏలుబడి గురించి జ్ఞాపకం చేసిన రెండో మాట ఆయన ఏమంటాడంటే జనులు ఓనుకును అనే మాట ఉంది. చూడండి ఒకసారి 99వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే యెహోవా రాజ్యము చేయించున్నాడు, జనులు వణుకును. కదలిక కావాలి, పాపపు లోకము కదిలించబడాలి, పరిశుద్ధులు ఇంకా గుంపోవాలి, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధతలోనికి రావాలి, దైవ సంబంధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి విషయాల్లోనికి రావాలి. ఒక వ్యక్తిని గురించి నేను జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వస్తాను. మార్కు సువార్త 5:33 యేసుక్రీస్తు పౌరుడు అంటున్నాడు, నన్ను ఎవరు ముట్టారు బాగుపడ్డారు అంటే శిష్యులు అంటున్నారు, అయ్యా మేము అందరం ముడుతున్నాం అయ్యా, నీ మీద అందరం పడుతున్నామంటే ఆయన అంటున్నాడు, 5:32 నుంచి మనం చూస్తే మార్కు సువార్త 5:32 నుంచి మనం చూస్తే ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి ఆయన ఎదుట సాగిలపడి తనకు సంగతి అంతయు ఆయనతో చెప్పాను. చూడండి, అంటే ఆయన వణుకుచు భయపడుచు అద్భుతం జరిగిన తర్వాత మిస్ అయిపో ఒక క్షణంలో ఆమె పారిపోవచ్చు, కానీ ఆమె అలా చేయలేదు. 12 ఏళ్ల నుండి రోగముతో బాధపడుతున్నామే, 12 ఏళ్ల నుండి ఒక స్త్రీ బాధపడుతున్నామే, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో పరిస్థితులు కూడా పనిచేసింది, కానీ స్వస్థపరచబడిన క్షణము కాలరెగరైనా ఇంకేముందిలే, అయిపోయింది, నా స్టడీస్ అయిపోయినాయి, నాకు అన్నీ అయిపోయింది ప్రభా, నాకు అవసరంలే, నేను నా సొంత జ్ఞానంతో బ్రతుకుతానంటే నువ్వు అనుకుంటున్నావేమో. నీ జ్ఞానము నీ సరౌండింగ్స్లోనే ఉంటుంది, కానీ దేవుడు నీతో ఉంటే నీ జ్ఞానానికి మించిన జ్ఞానం ఇచ్చి నీ యొక్క జ్ఞానము అనేకులకు అందేటట్టు దేవుడు చేస్తాడు. అనేకులు నీ జ్ఞానము ద్వారా నీ జ్ఞాన మాధుర్యమును అనుభవించడానికి, సొలొమోను జ్ఞానాన్ని ఆ యొక్క మాటలు వినడానికి షీబా దేశపు రాణి వచ్చిందంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, అది నీవు నేను దేవుని దగ్గర అంటే ఒక వరము ఒక దీవెన పొందుకున్న తర్వాత కాలు రెగ్గరిస్తే నేను గొప్పవాడిని అనుకుంటే దేవుడు ఉన్నాడు అక్కడ. నీవు దీనుడుగా బ్రతకడం ఏంటో నేర్చుకో. దీనత్వతో పరిశుద్ధతలో మొదటి లక్షణం ఏంటంటే తమ్మును తాము తగ్గించుకొని తమ్మును తాము నష్టపరుచుకొని ప్రభుత్వం కలిసి నడవడమే. ఎస్, నేను నష్టపరుచుకోవాలి, నువ్వు తగ్గించుకోవాలి. మీరు అంటే మీ దగ్గర లేదు కానీ చాలా సంఘాలలో భక్త సింగ్ ఫెలోషిప్లో పెద్దలు కూడా లిటిల్ దగ్గర పనిచేస్తారు, చెప్పుల దగ్గర పనిచేస్తారు. అంటే కొన్ని సంఘాల్లో పనిచేయరు, కొన్ని సంఘాల్లో లేదు. పరిచర్య చేయడం అంటే కూర్చొని ఇది చేస్తా అది చేయండి ఇది చేయండి కాదు. పరిచర్య చేయడం అంటే దేవుని యొక్క రాజ్య పరిపాలన, దేవుని దగ్గర భయపడడం అంటే వణకడం అంటే అందరితో కలిసి నేను కూడా సమానం అనుకోవడం. నువ్వు ఎవరైనా కావచ్చు. యేసయ్యే తన శిష్యుల పాదాలు కడిగితే నీవు నేను ఎంతండి, అవునా కాదా? శిష్యుల పాదాలు కడిగిందా లేదా? కడగలేదన్న వారు ఎవరైనా చెప్తారా? యేసయ్య శిష్యుల పాదాలు కడిగిందా లేదా? కడగలేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తారా? కడిగినన్న వాళ్ళ చేతులు ఎత్తండి. యేసయ్య కడిగాడు శిష్యుల పాదాలు, మరి నువ్వెందుకు తగ్గించుకో? యేసయ్య మాదిరి కాదా? నువ్వెందుకు తగ్గించుకునే గుణం ఎందుకు రావట్లే? ఎందుకు కాంప్రమైజ్ కాలేవు? ఎందుకు తగ్గించుకోలేవు? నువ్వు ఎందుకు దేవునికి అర్పించుకోలేవు అంటే నీ లోపల అంతరంగిక పురుషుడు ఒక్కలేకపోతున్నాడు దేవుడి దగ్గర. ఓ వద్దులే ప్రభా, మోకరించమని చెప్తే చాలా మంది నిలబడతారు, నేను కూడా మోకరిస్తాను. నేను ఎంత చూడండి, నేను అంత పనికిమాలను, నేను అదే అనుకుంటా దేవుడి దగ్గర. నీ పాద దూరికి తోడవడానికి కూడా యోగ్యత లేదండి. నేను ప్రభు దగ్గర నేను కమిట్ చేసుకుంటా. కదిలించబడ్డం అంటే నీ స్థితి అంటే ఆయన చెప్పడం. నీవు దేవునితో సమాధాన పడినప్పుడు ఖచ్చితంగా ఆమె ఆయన దగ్గరికి వచ్చి ఆమె ఒలుగుతూ భయపడుతూ తనకు జరిగిన సంగతి అంతా ఆయన దగ్గరికి చెప్పి నమస్కారాలు చేసిన స్తోత్రం కలిగిందా. నీ సంగతి అంతా ఆయనతో చెప్పుకో. నీకు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఆయన ఉండి నిన్ను నడిపిస్తాడు. గుర్తుపెట్టుకో. ప్రభా కొంచెం వచ్చింది నాకు, ఇక నువ్వు నా అవసరం లేదంటే నిన్ను పక్కన పెడతాడు దేవుడు. గుర్తుపెట్టుకో. నిన్ను పక్కన పెట్టి వాడుకునేవారు నేనైనా ఎవరైనా సరే
ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి, నాకు కొంచెం వచ్చింది, ఇది నాకు కొంచెం బాగుంది, పర్వాలేదు అనుకున్నామంటే అయిపోయింది, పడిపోయినట్టే. సాతానుడు అదే అనుకున్నాడు. మనము నాకేమి తెలియకపోను, నాకు నేర్పించుకోవు అంటే మాత్రమే దేవుడిని వాడుకుంటాడు. చాలా మందికి అర్థం కావట్లే, దైవ పరిపాలన అర్థం కావట్లే. దేవుని దగ్గరికి వచ్చి దీవులుగా ఉంటే పక్కకెళ్ళి ఏమేమో చేస్తే సరిపోతులే, ఇది ఆయనకు వస్తున్నాడా, ఆయనకు అవసరమా ఇది అనుకుంటున్నావేమో. ఆయనకు అవసరమే, అవసరం కాబట్టే నీతో ఈరోజు దేవుడు మాట్లాడు. అది అవసరం కాబట్టే అక్కడ ఏముంది. రోమపత్రిక 12:1-2 మీరు చూడండి. చివరిగా మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. రోమపత్రిక 12:2 మొదటి 2 వచ్చిన ఒకసారి చూద్దామా. 12:2 మొదటి 2 వచ్చిన ఒకసారి చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బద్మాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నీ రూపం అంతరంగిక రూపము మారాలి. నీవు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నీకు అన్నీ తెలుసు అనుకుంటే కాదు. అందుకని అంటే ఆ కీర్తనలో ఆయన ఆ జనులు వణుకును అని ఉంది, భూమి కదులును అని ఉంది. చూడండి 99వ కీర్తన మొదటి 2 లైన్లు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకును, భూమి కదులు. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును సియోనులో యెహోవా మహోన్నతుడు. భూమి కదలా, నీ హృదయం కదలాలి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి వణకాలి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ విషయమై ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడంటే 6వ వచనంలో ఆయన యాజకుల్లో మోషే అహరోను నుండి ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండేనా. ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఎవరైతే తమ్మును తాము దేవునికి అర్పించుకున్నారో, తమ్మును తాము దేవుని కొరకు పనిచేయడానికి ఇష్టపడ్డారో ఆ లిస్టులో మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, సమూయేలు గారు ఉన్నారు. ఈ ముగ్గురు జీవితంలో దేవుని కోరిక ప్రకారమే నడిచింది. వారి కోరిక ఏమి నడవదు. మోషేకు దేవుడు అన్నాడు, మోషే వద్దు నాన్న, నువ్వు కణాల్లోకి వెళ్ళొద్దాను. అలేవాడి ప్రభా వద్దు, కుదరదు, ఇంత దాకా తెచ్చి నన్ను కణంలోకి లేకుండా వస్తావా, కుదరదయ్యా అని అనలే. సరేనయ్యా, నీ మాట చెప్పుకున్నా నాకు జరుగును కాక. అది విధేయత. అహరోను తను దేవుని సన్నిధిలో మంచి ప్రార్థన పరుడుగా దేవుడు లెక్కించుకున్నాడు. కానీ అహరోను వద్దు నానంటే సరే ప్రభా. సమూయేలు తన జీవితంలో చిన్ననాడే దేవుని స్వరాన్ని విన్న వ్యక్తి, దేవుని కొరకు పనిచేసినాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క విజయంలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి సమూయేలు. నిన్ను ప్రజలు వద్దన్నారంటే సరేనయ్యా, కానీలే, నా కుటుంబం కూడా నేను పక్కన ఉంటానయ్యా, నీ ఇష్ట ప్రకారం నీ రాజ్యం పరిపాలన చేసుకో, సౌలు రాజులే చెప్తాను. రైతులా దేవుడు ఎవరినైనా ఎక్కడైనా పాత నిబంధనల ఉద్దేశం ఏంటంటే అన్నిటిలో ఆయన పెత్తనం చేయాలి. ఆయన పెత్తనం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఆయనకు లొంగాలి అంటే ఆయనకు అర్పించుకోవాలి. అర్పించుకున్న బిడ్డ పట్ల దహన బలి ఎలాగైతే దహించబడుతుందో సమస్తము నష్టపరుచుకొని ప్రభుత్వం కలిసి నడుస్తున్నప్పుడు తగ్గించుకొని మాత్రమే నడవాలి. ఆయన వైపు చూడాలి. ఆయన నీతి నీలో నెరవేరుతున్నప్పుడల్లా, ఆయన నీతి నీలో సంపూర్ణమవుతున్నప్పుడల్లా ఆయన గుణగణాలు ఒకటి బయటకు వస్తూ ఉంటాయి. ఆయన గుణగణాలు నాది కాదు, ఇంకొకటి కాదు, యేసు క్రీస్తు ప్రభువు యొక్క గుణగణాలు. ఇక్కడ మీరు తర్వాత చూసుకోండి, చివరి భాగంలో కూడా ఆ కీర్తనలో చివరి భాగంలో కూడా అంటాడు, ఆయన పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. నీ శరీరముతో ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకి నిన్ను అప్పగించుకుంటే నిన్ను ఆయన ఏలుబడి చేయడానికి. ఒక మాట చెప్తా, ఇజ్రాయిల్ వచ్చి అడిగారు, అయ్యా ఇజ్రాయిల్ యోధా గోత్రపు వారు 2 సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనంలో నీ రక్త సంబంధికులను, నీ ఎముక లాంటి వారు అడిగారు.
దేవుడు కూడా అంటున్నాడు, నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, దేవుని చిత్తం అయితే ఒకసారి మీతో నేను పంచుకుంటా. నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, ఏంటో తెలుసా? నన్ను దేవుడు ఒక ఒక పెండ్లి చేసుకోవడానికి స్త్రీలాగా చూసుకుంటున్నాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా అయ్యా నువ్వు నన్ను ఏలుకో అంటే ఆయన నీ మీద పెత్తనం చేయడు, కానీ నీతో కలిసి నీ కుటుంబాన్ని కడతాడు, నీతో కలిసి నీ జీవితాన్ని కడతాడు, నీతో కలిసి నీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి వారి నోరు దేవుడు ఇస్తాడు. నీ కొరకు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఆయన నేను దాటిపోయేవాడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఏ రోజు కూడా నిన్ను ప్రక్కన పెట్టి ఆయన పని ఆయన చేసుకోవడం, నిన్ను దాటిపోవడానికి ఇష్టపడిన దేవుడు. విశ్వసించి ఆయన వస్త్రపు చెంగు చివరి భాగం ముట్టిందండి. ముట్టగానే ఆమెలోనికి ఆయన ప్రభావం వచ్చింది. ఆయన అంటున్నాడు, నాలో నుంచి ప్రభావం ఏంటింది. ఆమె ఆయన ఎదుటికి వచ్చి మృక్కి, ప్రభా నేనయ్యా స్వస్థపరచడం, నేను నా సంగతి అంతా ఈయనయ్యా, నేను ఇట్లాంటి దానయ్యా, నేను ఇట్లాంటి వాడినయ్యా, నేను ఇలాగ కోల్పోయానయ్యా, కానీ నీ మాటలు విన్నా, నీ దగ్గరికి వచ్చినా, నేను ముట్టినా నాలో స్వస్థత వచ్చింది, నేను ఈరోజు బాగున్నానయ్యా, నీ ద్వారా నీ స్వస్థపరచబడ్డా. అందుకు నీ పరిశుద్ధత, నీ యోగ్యత, నీ ఎదుట నేను సాగిలో పడి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా. నువ్వు నన్ను పరిపాలించాయా, నువ్వు నన్ను నడిపించాయా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకున్నా. ప్రభు చూద్దాం. ప్రభా నువ్వు నన్ను పరిపాలించాయా. అందరం లేచి నిలబడదాం. మోకరించగలిగిన బిడ్డలు మోకరించండి. ప్రభు చూద్దాం. ఒక క్షణం మీరు ఆలోచన చేయండి. ప్రభా నన్ను ఏలుబడి చేయి. ప్రభా నా హృదయ అంతరంగంలో నీకు విరోధమైన ప్రతి విషయాన్ని నేను నీతో ఒప్పుకొని విడిచిపెడతానయ్యా. నీతోనే సమాధాన పడుతున్నాయ్యా. ఎస్, నీతోనే సమాధాన పడుతున్నాయ్యా. నన్ను ఏలుబడి చేయి నాయన, నన్ను ఏలుబడి చేయి. నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా. నా హృదయ అంతరంగములో నీ ఆలోచన చేత నన్ను నడిపించయ్యా. నీకు విరోధమైనది ఏమైనా ఉంటే నన్ను దేవానికి వందనాలు.
అడుగుతున్నాను ప్రభా, నీ వంటి వారు లేరు, నేను అద్భుతం చేయాలి. ఎవరి జీవితంలో అయితే అద్భుతం జరగట్లేదు, ఎవరి జీవితంలో అయితే ఎడారి లాంటి జీవితాలు ఉన్నాయో, ఎవరి జీవితంలో అయితే నైనా నీటి బుగ్గలు లేక అలమడిస్తున్నారో, ఎవరి జీవితంలో సమస్యలు, వేదనలు, బాధలు, దుఃఖాలు అయినా ఎంతమంది దుఃఖంతో ఉన్నారు, యేసు నామములో వారు చేయి పట్టుకో ప్రభువా. యేసు నామములో వారిని ముట్టునాయనా, యేసు నామములో గొప్ప కార్యములు జరగనుగాక ప్రభువా. నీ ఏలుబడిని బిడ్డల మీద జరిగించయ్యా. అయ్యా, దుష్టుని యొక్క పరిపాలన నాయనా, మా కోరికలు, మా ఉద్దేశాలు సమస్తము దహించబడిన బలిపీఠం మీద సమస్తము నష్టపరుచుకునే మనస్సాక్షిని సంఘానికి దయచేయి. అవును ప్రభువా, నువ్వు నాతో కలిసి నడుస్తున్నప్పుడు, నీ ఉద్దేశాలు నాకు చెప్పినప్పుడు నేను దాని ప్రకారం నడుచుకునే ఆలోచన, అయ్యా ఒకరి మీద ఒకరు ఆధారపడే మనసు, ఒకరితో ఒకరు పంచుకునే మనసు ఈ వీళ్ళందరికీ దయచేద్దాం. అవునయ్యా, పెళ్లి చేసుకోవడానికి సంఘాన్ని ఇష్టపడుతున్నాం. ఈ సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి వధువు సంఘముగా సిద్ధపరుచుకుంటున్నారు. ఈ సంఘంలో ఉన్న లోపాలన్నీ మీరు సరిచేయండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి విధమైన నీకు ఆయాసకరమైన క్రియలు, ఆయాసకరమైన విషయాలు యేసు నామములో దుష్టుని గుణగణాలు, పులిసిన పిండి వెళ్ళిపోవునుగా ప్రభావం. నీ పరిశుద్ధత ప్రతి బిడ్డని, నీ యొక్క శిలువ రక్తం ప్రతి బిడ్డని ప్రోక్షించి ప్రతి బిడ్డని స్వస్థపరచును గాక, ప్రతి బిడ్డకి నెమ్మది కలుగును గాక, ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక, వారి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో నీ గొప్ప కార్యములు యేసు నామములో జరుగును గాక. నీవే జ్ఞాపకం చేసుకోమని సహాయం, నీ అద్భుతమైన కృప, దీవెన, ఆశీర్వాదం, సమాధానం మీరు దయచేయండి. నీ దీవెనలతో నింపి నడిపించండి. నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా వారిని ముద్రించమని సహాయం చేయండి. దేవా, నీ ఎదుటికి వచ్చి ఓనికి ప్రభా, నీ ఎదుట సాగిలపడి మమ్మల్ని మేము అప్పగించుకొని నీ పరిశుద్ధ త్రోవకి వచ్చి ఆయన మోసే వలె, అహరోను వలె, సమయల వలె ఉండడానికి అతి లక్షణాలు మాకు దయచేయి ప్రభా, అతి గుణగణాలు మాకు దయచేయి. మా హృదయం బయట నిలబడి నువ్వు తడుతున్నా ప్రభా. ఎంతో మంది నాయనా హృదయం బయట నిలబడి తడుతున్నావు. వారందరూ నీ మాటలు విని, నీ స్వరము విని వారి హృదయంలో నేను ఆహ్వానించులాగా సహాయం చేయి, వారు అంగీకరించులాగా సహాయం చేయి. పాపము యొక్క సమస్తమును, దుష్టత్వమును యేసు నామములో తొలగించి ప్రభా సహాయం చేయి. శాపములు తొలగించండి, బలహీనతను తొలగించండి, అపవిత్రత తొలగించండి. కుటుంబాల మీద ఉన్న ప్రతి శాపము, ప్రతి అపవిత్రత, ప్రతి విధమైన శాపగ్రస్తమైన వస్త్రములు, కన్నీరు, విలాపము యేసు నామములో నీ శిలువ రక్తము ప్రోక్షించబడును గాక. ఈ గొప్ప కార్యములు బిడ్డల జీవితాల్లో జరుగును గాక. ఈ గొప్ప కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరుగును గాక. నీ గొప్ప ఉద్దేశములు నీ బిడ్డల జీవితాల్లో జరుగును గాక. నీ క్షేమము, నీ భద్రత, నీ సమాధానము, నీ యొక్క దాచబడిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన యేసు నామములో నూతన ద్వారములు తెరవబడును గాక. నీ సహాయముతో నీ బిడ్డలను ఆదుకోమని, నీ చేయి పట్టుకొని నీవే వారిని చేయి పట్టుకొని నడిపించు. నీ బిడ్డలుగా ఘనపరుచుకోమని, నీవు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.